హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీనెస్ ఈజ్ హోమ్ మేడ్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ హనీ ప్రాన్స్. చాలా ఈజీగా, చాలా సింపుల్ రెసిపీ అన్నమాట. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, తక్కువ ఇంగ్రీడియంట్స్తో. ఇది ఎలా చేయాలో చూసే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఈ హనీ ప్రాన్స్కి కావాల్సింది ప్రాన్స్. ఈ ప్రాన్స్ని మంచిగా క్లీన్ చేసుకోవాలండి. చూసారా ఎంత పెద్ద పెద్ద ప్రాన్స్ తెచ్చాడో మా హస్బెండ్. కోర్స్ మా అత్తయ్య దగ్గర స్కామ్ చేస్తాడు అనుకోండి. ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, లెమన్ జ్యూస్ కూడా ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇందులో సోయా సాస్ 1 స్పూన్ అండి. సోయా సాస్ మంచి టేస్ట్ వస్తుంది. అండ్ కార్న్ఫ్లోర్, ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకున్నాను అండ్ 1 ఎగ్ వేసుకున్నాను. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ప్రాన్స్కి. ఓకే, మిక్స్ చేశాను. ఇందులో సాల్ట్ వేయడం మర్చిపోయాను. టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి. దీన్ని కూడా బాగా మిక్స్ చేయండి. ఓకే, ఇప్పుడు దీన్ని ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇచ్చేద్దాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 క్యూబ్ బటర్ వేసుకున్నాను. ఈ బటర్ మెల్ట్ అవ్వాలి. ఓకే, బాగా మెల్ట్ అయింది. ఇందులో 2 పెద్ద వెల్లుల్లిపాయలు పీల్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ తీసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇది బాగా ఫ్రై అవ్వాలి. అండ్ ఇంకొక స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని ప్రాన్స్ డీప్ ఫ్రై చేసుకోవాలి. దానికి ఆయిల్ హీట్ చేస్తున్నాను. ఓకే, గార్లిక్ కూడా ఫ్రై అయింది. ఇందులో ఒక 5 చిల్లీస్ వేసుకున్నాను. ఈ పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి. ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి. ఈ పక్కన మనకి డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ అయిపోయింది. దీంట్లో మనం ప్రాన్స్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. ఓకే, ప్రాన్స్ అన్నీ వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇందులో అన్నెసెసరీ కలర్ ఏమీ యాడ్ చేయట్లేదండి. ఓకే, చిల్లీస్ కూడా ఫ్రై అయ్యాయి. ఇందులో 1 స్పూన్ టమాటో సాస్, 1 స్పూన్ సోయా సాస్ వేసుకున్నాను. అండ్ హనీ కూడా అండి, ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ హనీ వేసుకుంటే సరిపోతుంది. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, పక్కన ప్రాన్స్ టర్న్ చేసుకుంటాను. ఒకవైపు ఫ్రై అయిపోయాయి. ఇందులో 1 స్పూన్ కార్న్ఫ్లోర్ని 1/2 గ్లాస్ వాటర్లో మిక్స్ చేసి వేసుకున్నాను. నాకు కొంచెం వెట్గా ఉంటే ఇష్టం అన్నమాట, సెమీ డ్రైగా ఉంటే. ఫుల్లీ డ్రైగా ఇష్టం ఉండదు. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. అది థిక్గా అవుతుంది కదా, థిక్గా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఓకే, మీకు నచ్చిన కన్సిస్టెన్సీలో మీరు ఆఫ్ చేసేసుకోవచ్చు స్టవ్. ఓకే, బాగా మిక్స్ అయ్యింది. ఇందులో ఫ్రై చేసుకున్న ప్రాన్స్ వేసేసుకుంటున్నాను. ఇవి కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ మీద జస్ట్ ఒక 2 మినిట్స్ పెడితే సరిపోతుంది ప్రాన్స్ వేసిన తర్వాత. ఆ హనీ అంతా ప్రాన్స్కి పట్టడానికి అన్నమాట. ఓకే, అయిపోయిందండి. ఇలా అవుతుంది. దీన్ని సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, గార్లిక్ తగులుతూ, చిల్లీస్ తగులుతూ, హనీగా, స్వీట్గా, స్పైసీగా చాలా బాగుంటుంది. మా హస్బెండ్కి చాలా ఇష్టం. ఆయన కోసమే చేశాను. సో బాక్స్లో పెట్టి ఆయనకి ర్యాపిడో చేసేస్తాను. దీనిపైన నువ్వులు జల్లుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే అండి, అయిపోయింది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.